ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం అండ్ ఆల్సో టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని వెనుకున్న చీకే పాటు కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్టికల్ వక్ఫ్ బై యూజర్ డీనోటిఫికేషన్ వుడ్ బి హ్యూజ్ ప్రాబ్లమ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో ఈ ఆర్టికల్ వక్ఫ్ రిలేటెడ్ చాలా రోజులకి ఇష్యూ జరుగుతుంది. బట్ ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్లో మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ బెనవలెన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. బెనవలెన్స్ అంటే దయ ఉండడం, సింపాథటిక్ ఆర్ మ్యాగ్నానిమస్, ఇవి సినోనిమ్స్. మ్యాగ్నానిమస్ మీనింగ్ చాలా ఇంపార్టెంట్, ఎస్ఎస్సి పీవైక్యూ ఇది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అండ్ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి ఇండియా చైనా మూవ్ టు రీస్టార్ట్ కైలాష్ మానసరోవర్ యాత్ర. సో ఇండియా చైనా కలిసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాయి ఈ యాత్రని, కైలాష్ మానసరోవర్ యాత్ర. ఇది 2019లో సస్పెండ్ చేశారు, ఎందుకంటే అప్పుడు కోవిడ్ వచ్చిన టైంలో 2020లో. అండ్ ఆల్సో దాని తర్వాత మనకి గల్వాన్ క్లాషెస్ జరిగాయి కదా ఇండియా చైనా బార్డర్లో. సో అందువల్ల అప్పుడు ఇది ఆపడం జరిగింది, ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ 2 రూట్స్ ఉంటాయి. ఒకటి ఉత్తరాఖండ్ మీద నుంచి ఒక రూట్, అండ్ ఆల్సో సిక్కిం మీద నుంచి ఒక రూట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇచ్చారు దార్చులా టు లిపు లేక్ పాస్. సో ఇది మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది. లిపు లేక్ పాస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. అండ్ ఆల్సో మనకి ఇంకొక పాస్ ఉంటుంది, అది నాతులా పాస్, అది సిక్కింలో ఉంటుంది. ఇక్కడ ఆర్టికల్లో ఇవ్వలేదు, కానీ నాతులా పాస్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ సిక్కిం. అండ్ ఇక్కడ మనకి జనరల్గా ఈ మానసరోవర్ యాత్ర అనేది జూన్ నుంచి సెప్టెంబర్, ఈచ్ ఇయర్ ఎవ్రీ ఇయర్ జూన్ అండ్ సెప్టెంబర్ మధ్యలో జరుగుతుంది. సో బట్ ఇది కోవిడ్-19 తర్వాత స్టాప్ చేశారు. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 6 years మళ్ళీ దీన్ని రీస్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది ఇండియా అండ్ చైనా గవర్నమెంట్. ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో లెపర్డ్ కాట్ ఇన్ స్నేర్ డైస్ ఇన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఇక్కడ స్నేర్ మీనింగ్ ఇంపార్టెంట్. స్నేర్ అంటే ట్రాప్, వల, అంటే వలలో చిక్కుకున్న లెపర్డ్ చనిపోయింది అని ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. సో స్నేర్ మీనింగ్ ఇంపార్టెంట్. స్నేర్ అంటే ట్రాప్ లేదా వల. ఇక్కడ అబట్టింగ్, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ అనాలిసిస్లో ఈ మీనింగ్ గురించి చూసాం. అబట్టింగ్ ఏ ఫారెస్ట్ అంటే నియర్ బై అని అర్థం, అంటే నెక్స్ట్ టు సంథింగ్, ఆనుకొని ఉన్న. ఇక్కడ చూడండి సెంటెన్స్ చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎ లెపర్డ్ కాట్ ఇన్ ఎ స్నేర్ రిపోర్టెడ్లీ సెట్ బై పోచర్స్. అంటే ఒక లెపర్డ్ ఒక వలలో పడింది. ఆ వల ఎవరు పెట్టారంటే సెట్ బై పోచర్స్. పోచర్స్ పెట్టారు ఆన్ ఏ ఫీల్డ్ అబట్టింగ్ ఏ ఫారెస్ట్. ఎక్కడ పెట్టారంటే ఒక ఫీల్డ్లో. ఫీల్డ్ అంటే ఒక పొలంలో. అబట్టింగ్ ఏ ఫారెస్ట్ అంటే నియర్ బై ఏ ఫారెస్ట్ అని అర్థం, అంటే ఆ ఫీల్డ్ ఫారెస్ట్కి ఆనుకొని ఉంది అని అర్థం. అబట్టింగ్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఇక్కడ ఆల్రెడీ మనం నిన్న అనాలిసిస్లో చూసాము, పేపర్లు ఇవ్వకపోయినా సరే అడ్వాన్స్డ్ న్యూస్ మనం చూసాము. ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా నెక్స్ట్ అప్కమింగ్ చీఫ్ జస్టిస్ రికమెండ్ చేశారు గవాయిని, జస్టిస్ గవాయిని రికమెండ్ చేశారు. సో ఈయన ప్రస్తుతం ఉన్న సిజేఐ ఏంటంటే May 13 రిటైర్ అయిపోతారు. దాని తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్ సో అపాయింట్మెంట్ చేస్తారు. ఆయన 52nd సిజేఐ కింద అపాయింట్ అవుతారు. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో వ్యాన్ మోస్ట్ డౌన్ 2 workers. ఇక్కడ మోస్ట్ డౌన్ అంటే మీనింగ్ ఏంటంటే టు కిల్ ఇన్ సడన్ ఆర్ ఎ వైలెంట్ వే. సో వ్యాన్ ఇక్కడ సడన్గా ఒక 2 workers మీదకి ఎక్కేసింది అని అర్థం. ఇక్కడ మోస్ట్ డౌన్ అంటే వాళ్ళు చనిపోయారని చెప్తున్నారు. ఇక్కడ మోస్ట్ డౌన్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చారు కదా, ఇదేంటంటే రాజమహేంద్రవరం ఎంపీ డి పురంధేశ్వరి పేయింగ్ ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అట్ ద మెమోరియల్ ఆఫ్ అ సోషల్ రీఫార్మర్ కందుకూరి వీరేశలింగం మార్కింగ్ హిజ్ 177th జయంతి. సో కందుకూరి వీరేశలింగం గారు ఒక సోషల్ రీఫార్మర్. కందుకూరి వీరేశలింగం మెమోరియల్ దగ్గర ఆన్ మార్కింగ్ హిజ్ 177th జయంతి రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారు ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ పే చేశారు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటో చూద్దాం మనం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కందుకూరి వీరేశలింగం గారి గురించి ఇచ్చారు. సో ఆయన గురించి ఉన్న స్టాటిక్ పార్ట్ చూద్దాం. సో కందుకూరి వీరేశలింగం ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రాజారాం మోహన్ రాయ్ ఆఫ్ ఆంధ్ర. సో ఈయన ఎందుకు అలా పిలుస్తారంటే రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ని స్థాపించారు సెంట్రల్లో. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ద సెంట్రల్ లీడర్షిప్లో మనకి రాజారాం మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజ్ని స్థాపించారు. కానీ ఆంధ్రాలో ఫస్ట్ బ్రహ్మ మందిర్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది కందుకూరి వీరేశలింగం. ఈయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని ఈయన రాజమండ్రిలో 1887లో స్థాపించారు. సో అందుకు మనం త్రిబుల్ ఆఫ్ ఆంధ్ర అని పిలుస్తాం. త్రిబుల్ అంటే రాజారాం మోహన్ రాయ్ ఆఫ్ ఆంధ్ర. అండ్ ఆల్సో ఈయనకున్న బిరుదు ఏంటంటే గద్య తిక్కన. ఎస్పెషల్లీ కందుకూరి వీరేశలింగం ఏంటంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ మోస్ట్లీ. అండ్ ఆల్సో గ్రూప్ 2లో ఇది మనం చూస్తాం, గ్రూప్ 2 ఏపీ హిస్టరీలో చూస్తాం ఇది మనం. కానీ జనరల్గా స్టేట్ ఎగ్జామ్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి కందుకూరి వీరేశలింగం గారు
ఒక బిరుదు ఏంటంటే గద్య తిక్కన. సో ఈయన రాసిన ఒక నవల రాజశేఖర చరిత్రము. ఇది ఫస్ట్ నావెల్ ఇన్ తెలుగు లిటరేచర్. తెలుగు లిటరేచర్లోనే ఫస్ట్ నావెల్ కింద కన్సిడర్ చేస్తారు దీన్ని. ఇది 1880లో రాశారు. అండ్ ఆల్సో నాటకాలు అంటారు, లేదంటే ప్లేస్ ప్రహ్లాద, సత్యహరిశ్చంద్ర బోత్ ఆర్ 1886లో రాశారు ఈయన. అండ్ మనకి ఈయన విమెన్స్ రైట్స్ కోసం అడ్వకేట్ చేస్తూ మంత్లీ మ్యాగజైన్స్ అనేవి రిలీజ్ చేశారు. అవి వివేకవర్ధిని, సతీహిత బోధిని, చాలా ఇంపార్టెంట్. ఇవి 1887లో. ఇయర్స్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఈ పేర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనకి రాజశేఖర చరిత్రం ఉంది కదా, ఇది వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్, ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ నుంచి ప్రేరణ పొంది రాశారు. సో రాజశేఖర చరిత్రము ఫస్ట్ నోవెల్ ఇన్ తెలుగు లిటరేచర్. అండ్ ఆల్సో మనకి కందుకూరి గారిని ఫాదర్ ఆఫ్ తెలుగు రినైసెన్స్ మూమెంట్ అని కూడా పిలుస్తాం మనం. సో అంతవరకు మనం కందుకూరి వీరేశలింగం గారి గురించి చూసాం. ఇక్కడ యాక్చువల్గా హెడ్లైన్ ఏంటంటే ఎంపీ ప్రామిసెస్ టు గ్రాంట్ 35 lakh టు రెనోవేట్ కందుకూరిస్ హౌస్. ఇక్కడ 35 lakh ఈయన హౌస్ని రెనోవేట్ చేయడానికి ఎంపీ గారు ప్రామిస్ చేశారని చెప్తున్నారు. కానీ ఈ ఫండ్ ఏంటంటే, ఈ ఫండ్ మనకి అండర్ ఎంపీ ల్యాడ్స్ స్కీమ్, ఓన్ మనీ కాదు ఇది, గవర్నమెంట్ అలొకేట్ చేసిన ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ ఫండ్ ఇది. ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ ఏంటో చూద్దాం ఇక్కడ మనం. ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ ఏంటంటే ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. సో ఈ స్కీమ్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ 5 crores ఇస్తుంది గవర్నమెంట్ ప్రతి ఎంపీకి. 5 crores ఇస్తుంది ఎవ్రీ ఇయర్, 2 installmentsలో 2.5 కింద ఇస్తుంది. ఎవరు ఇస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఈ మినిస్ట్రీ ఇస్తుంది. ఈ స్కీమ్ అనేది 1993లో స్టార్ట్ చేశారు. సో ఈ స్కీమ్ ఏంటంటే ఈ 5 crores ఇచ్చినప్పుడు చుట్టుపక్కల అంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఒక్క ఎంపీ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న పనుల్ని ఏమైనా స్టార్ట్ చేయొచ్చు, కొత్తగా పనులు ఏమైనా చేయించవచ్చు. అండ్ ఆల్సో మళ్ళీ ఇందులో కూడా రిజర్వేషన్ ఉంటుంది. అందులో టోటల్ ఫండ్స్లో 15% ఎస్సీకి బెనిఫిట్ అయ్యే విధంగా ఖర్చు పెట్టాలి. అండ్ ఆల్సో 7.5% ఎస్టీ పాపులేషన్కి ఉపయోగపడేలా ఖర్చు పెట్టాలని చెప్పేసి ఒక రూల్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మనకి 5 crore ఇచ్చిన తర్వాత అది వాడకపోతే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి. సో ఇట్ ఈస్ నాన్ ల్యాప్సిబుల్ ఫండ్. సో ఎంపీ ల్యాడ్స్ ఇంతవరకు ఇంపార్టెంట్, ఎంపీ ల్యాడ్స్ స్కీమ్. ఇక్కడ మనకు ఒక హెడ్లైన్ వచ్చింది, బైఫర్కేషన్ బ్లూస్ వెరీ హెవీ ఆన్ స్టేట్ ఈవెన్ ఆఫ్టర్ 10 years. సో ఇక్కడ మనకి బ్లూస్ మీనింగ్ ఇంపార్టెంట్. బైఫర్కేషన్ బ్లూస్ అంటే బైఫర్కేషన్ వల్ల జరిగిన మనకి అన్హ్యాపీనెస్ లేదంటే సాడ్నెస్, బ్లూస్ అంటే బ్లూస్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ కంటెక్స్ట్లో బైఫర్కేషన్ బ్లూస్ అంటే బైఫర్కేషన్ వల్ల జరిగిన మనకి దానివల్ల వచ్చిన మనకి అన్హ్యాపీనెస్ లేదంటే సాడ్నెస్, బాధ అని అర్థం ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి మన ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. సో ఇక్కడ మనకి అండ్ ఆల్సో ఇక్కడ పాష్ యాక్ట్ ఏ ఇయర్ అని చెప్పేసి ఇంపార్టెంట్. పాష్ యాక్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ యాక్ట్ 2013. సో సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ జరగకూడదు అని చెప్పేసి ఈ యాక్ట్ స్టార్ట్ చేశారు. ఇది 2013లో. సో దాని రిలేటెడ్ ఒక బుక్ రిలీజ్ చేశారు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో నేషనల్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే నాగ్పూర్. ఇట్స్ లొకేటెడ్ ఇన్ నాగ్పూర్. ఇక్కడ ఈ పిక్చర్లో వర్క్స్ జరుగుతున్నట్టు ఇచ్చారు కదా, ఇక్కడ క్యాప్షన్ ఏంటంటే వర్క్స్ గోయింగ్ ఆన్ అట్ బ్రిస్క్ పేస్ ఇన్ అమరావతి. బ్రిస్క్ పేస్ అంటే ఒక గుడ్ స్పీడ్, కన్సిడరబుల్ స్పీడ్లో వర్క్ జరుగుతుంది అని చెప్పేసి అర్థం. ఇక్కడ బ్రిస్క్ పేస్ అంటే గుడ్ స్పీడ్. ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి దీని మీనింగ్ ఇంపార్టెంట్. ఆటో డ్రైవర్ క్రష్డ్ టు డెత్ బై మెట్రో గర్డర్ ఇన్ బెంగళూరు. సో ఇక్కడ మెట్రో గర్డర్ అంటే మెట్రో వేయడానికి ఉపయోగిస్తారు కదా, లార్జ్ స్టీల్ బీమ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి, వాటిని మనం గర్డర్స్ అంటాం. మెట్రో గర్డర్, లార్జ్ స్టీల్ బీమ్. అండ్ ఇక్కడ ఈ ఎడిటోరియల్ మనకి రెసిప్రోకల్ టారిఫ్స్ గురించి వచ్చింది. అంత ఇంపార్టెంట్ కాదు, ఆల్రెడీ ఇది లాంగ్ స్టాండింగ్ ఇష్యూ. ఇది ఒక ఫైనల్ ఫేజ్ వచ్చిన తర్వాత కొలాబరేటివ్గా కాంప్రహెన్సివ్గా చదువుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం ఇందులోకి డైవ్ చేయడం అంత ఇంపార్టెంట్ కాదు. సో ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ క్యాలిబ్రేటింగ్ మీనింగ్ చూద్దాం. క్యాలిబ్రేటింగ్ ఇండియాస్ రెస్పాన్స్ అంటే మెజరింగ్, అంటే విత్ వెరీ కాషియస్ స్టెప్స్ తీసుకుంటుంది ఇండియాస్ రెస్పాన్స్ ఇవ్వడానికి అని చెప్పేసి. మెజరింగ్, క్యాలిబ్రేట్ అంటే మెజర్ చేయడం, ఒక స్టాండర్డ్ తీసుకొని దానికి తగ్గట్టుగా మెజర్ చేయడం అని అర్థం వస్తుంది ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్. యాజ్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎబ్స్ గవర్నమెంట్ మస్ట్ మూవ్ టు ఇంప్రూవ్ ఫార్మర్ ఇన్కమ్. ఇక్కడ ఎబ్స్ మీనింగ్ ఇంపార్టెంట్. యాజ్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఎబ్స్ అంటే రిడ్యూస్, డిమినిష్, వేన్, రిసీడ్ తగ్గిపోవడం అని అర్థం. ఇక్కడ రీటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ రిడ్యూస్, డిమినిష్, వేన్, రిసీడ్ సినోనిమ్స్ ఇంపార్టెంట్. ఈ ఎడిటోరియల్ ఏంటంటే యాంటీ నేషనల్ ఫైట్ అని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారు రాశారు ఈ ఎడిటోరియల్. అండ్ జస్ట్ గివ్ ఇట్ ఎ రీడ్. జస్ట్ ఇది అగేన్స్ట్ ద గవర్నమెంట్, మోస్ట్ లైక్లీ ఇట్స్ అగేన్స్ట్ ద గవర్నమెంట్.
బట్ మనం ఇందులోంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే దీని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. మిగతా అంత హై వొకాబులరీ ఏం లేదు. ఇక్కడ ఢిల్లీ వాజ్ ఇన్ ద థ్రోస్ ఆఫ్ ప్రొటెస్ట్. థ్రోస్ అంటే THROES, ఈ థ్రోస్ మీనింగ్ ఇంపార్టెంట్. ఢిల్లీ వాజ్ ఇన్ ద థ్రోస్ ఆఫ్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ దిస్ లా అంటే అగనీ, పెయిన్లో ఉంది, చాలా పెయిన్లో ఉంది, బాధలో ఉంది అని అర్థం. థ్రోస్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఈ ఆర్టికల్లో మనకి 5 మిలిటరీ పర్సనల్ గెట్ మెక్గ్రెగర్ మెడల్స్. సో ఈ మెడల్స్ 5 పర్సన్స్ నేమ్స్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ మెక్గ్రెగర్ మెమోరియల్ మెడల్ అనేది మిలిటరీ పర్సనల్కి ఇస్తారనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఎవరు ఇచ్చారంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో ట్రైలేటరల్ హైవే దట్ ఎయిమ్స్ టు కనెక్ట్ ఇండియా, థాయిలాండ్ అండ్ మయన్మార్. సో ఒక ట్రైలేటరల్ హైవే 3 కంట్రీస్ని కలుపుతూ ఇండియా, థాయిలాండ్, మయన్మార్ దాని గురించి కూడా చర్చించారు. సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ గారు. అండ్ ఆల్సో కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్. ఇది మనకి ఇండియాస్ నార్త్ ఈస్ట్ని మయన్మార్లో ఉన్న సిత్వే పోర్ట్తో కనెక్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఈజ్ విత్ మయన్మార్, బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్. ఇప్పుడు మనకి ఈ ఆర్టికల్లో మంత్లీ స్టైఫండ్ అండర్ ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బహన్ యోజన. ఈ స్కీమ్ అనేది జనరల్లీ కొన్ని స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ SSC ఎగ్జామ్స్లో అడుగుతారు. ఈ స్కీమ్ రీసెంట్లీ ఏ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, ఏ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందని అడుగుతారు. సో ఈ మాజీ లడ్కీ బహన్ యోజన ఇది మంత్లీ స్టైఫండ్, అంటే ఎవ్రీ మంత్ ఒక స్టైఫండ్ లాగా ఒక అమౌంట్ విమెన్స్కి ఇస్తారని చెప్పేసి ఇందులో ఒక ప్రామిస్. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీమ్. ఇది మనకి సిల్క్ యారా టనల్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. సో అండ్ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే పుష్కర్ ధామి. అండ్ మనకి గవర్నర్ గుర్మీత్ సింగ్. అండ్ ఇక్కడ మనకి ఇన్ ఫస్ట్ రైల్వేస్ కండక్ట్స్ ట్రయల్ ఆఫ్ ATM ఆన్ మూవింగ్ ట్రైన్. సో ఇది బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. ఏంటంటే రీసెంట్లీ మూవింగ్ ట్రైన్లో ATM ఏ బ్యాంక్ కొలాబరేషన్తో స్టార్ట్ చేశారని చెప్పేసి అడగొచ్చు. అది కూడా ఏ ఎక్స్ప్రెస్లో, ఇక్కడ పంచవటి ఎక్స్ప్రెస్లో స్టార్ట్ చేశారు ఇన్ కోఆర్డినేషన్ విత్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అండ్ ఈ ఇనిషియేటివ్ సెంట్రల్ రైల్వేస్ భూసావల్ డివిజన్. ఇవి స్టేట్మెంట్స్ అడుగుతారు. ఒక క్వశ్చన్ అడిగి మూవింగ్ ట్రైన్లో ATMs రీసెంట్లీ స్టార్ట్ చేసింది ట్రైల్ అని చెప్పేసి అడుగుతారు. అండ్ కిందన మనకి స్టేట్మెంట్స్ ఇస్తారు పంచవటి ఎక్స్ప్రెస్ గురించి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి, అండ్ సెంట్రల్ రైల్వేస్ భూసావల్ డివిజన్లో స్టార్ట్ చేశారు లేదా అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తారు. సో ఇది బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. అండ్ అగైన్ ఇది మనకి బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ వచ్చింది. ఇది మనకి ఇక్కడ స్పెండ్ మేనేజ్మెంట్ కంపెనీ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్. సో ఇది ఏంటంటే ఒక అప్రూవల్ తీసుకుంది, థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ అప్రూవల్ ఫ్రమ్ NPCI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏంటంటే అప్రూవల్ UPI బేస్డ్ పేమెంట్ సొల్యూషన్స్ ఆ ప్లాట్ఫామ్ మీద స్టార్ట్ చేయడానికి ఒక రైట్ తీసుకుంది, ఒక అప్రూవల్ తీసుకుంది NPCI నుండి. సో ఈ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ ఎటువంటి కంపెనీ అని చెప్పేసి అడుగుతారు ఎగ్జామ్లో. స్పెండ్ మేనేజ్మెంట్ కంపెనీ ఇది. సో ఇది ఎక్కువగా మనం బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్లోనే ఇది ఇంపార్టెంట్ మనకి. ఆర్టికల్లో మనకి స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో పంకజ్ అద్వానీ రిలేటెడ్ టు బిలియర్డ్స్ స్కీమ్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ IBSF వరల్డ్ బిలియర్డ్స్ క్రౌన్ గెలుచుకున్న సౌరవ్ కొతారి అని కూడా బిలియర్డ్స్కి సంబంధించిన వ్యక్తి. సో ఈ బోత్ పీపుల్ అండ్ పర్సనాలిటీస్లో స్పోర్ట్స్ అండ్ పర్సనాలిటీస్లో ఇంపార్టెంట్ అది. అండ్ అగైన్ ఇక్కడ మనకి స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో సురుచి సింగ్ ఇక్కడ షూటింగ్ వరల్డ్ కప్ గెలిచారు, పీరూలో జరుగుతుంది ఇది. సో సురుచి సింగ్ రిలేటెడ్ టు షూటింగ్. అండ్ ఆల్సో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను బాకియార్ కూడా రిలేటెడ్ టు షూటింగ్. అండ్ ఇక్కడ మనకి 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా, అక్కడ క్రికెట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కదా. సో ఆ క్రికెట్ గేమ్ ఇంక్లూడ్ చేస్తున్నారు. సో దాని హోస్ట్ స్టేట్ అంటే పొమోనా సిటీ. ఈ పొమోనా సిటీలో T20 ఫార్మాట్లో బోత్ మెన్స్కి వేరుగా విమెన్స్కి వేరుగా జరుగుతుంది క్రికెట్ వరల్డ్ కప్, క్రికెట్ కప్. ఇది ఒలింపిక్స్లో జరుగుతుంది 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ ఇది. అండ్ ఆల్సో ఒక్కసారి ప్రీవియస్లీ ఒలింపిక్స్లో ఫీచర్ అయింది గేమ్ క్రికెట్, అది 1900లో ప్యారిస్లో జరిగిన 1900 ఒలింపిక్స్లో ఇది ఆడారు. దాని తర్వాత ఆఫ్టర్ 128 years తర్వాత ఇప్పుడు మళ్ళీ క్రికెట్ కేమ్ అండర్ ఒలింపిక్స్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.